లోపట ఏం జరుగుతోంది అనేటువంటి విషయానికి సంబంధించి మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. పరితోష్ రెడ్డి, మీరు తాజా పరిణామాలు గమనిస్తున్న శర్మ మరి కాసేపట్లో సంప్రదిస్తాను. ఒకసారి ప్రస్తుతం జగన్ నివాసం వద్దకు వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి మురళి ఉన్నారు. మురళి, ఇప్పుడు దిల్కుష్ అతిథి గృహం వద్ద జగన్ తో పాటు వెళ్లిన జూపూడి ప్రభాకర్ రావు తదితర నేతలు సరే విచారణ జరుగుతున్న ప్రాంతానికి యాక్సెస్ లేకపోయినప్పటికీ ఆ బయట నుంచే వాళ్ళు ఫోన్లు మాట్లాడుతుండడం చూస్తున్నాం. ఒకవేళ వాళ్ళకేమైనా అక్కడ ఏమన్నా అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయనే సంకేతాలు ఉన్నట్లయితే చేరవేసుంటారనేది విదితమే. అయితే మరి ఇప్పుడు జగన్ నివాసం వద్ద ఎటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది? అక్కడ నేతలు ఎవరైనా చేరుకున్నారు? అక్కడ వాతావరణం ఎలా ఉంది మురళి? ప్రస్తుతం మనం జగన్ నివాసం దగ్గర ఉన్నాము. 3 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సిబిఐ ముందు హాజరై వాళ్ళ సందేహాలు కావచ్చు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. అయితే ఏ క్షణంలో అయినా జగన్ అరెస్ట్ చేస్తారేమో అనే ఆందోళన మాత్రం సర్వత్రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, నాయకుల్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా జగన్ ఏ క్షణానైనా అరెస్ట్ చేస్తారనే అభిప్రాయానికి చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినట్టు కనిపిస్తుంది. నిన్న సాయంత్రమే అరెస్ట్ చేస్తారనుకున్నారు. అయితే నిన్న సాయంత్రం విచారణ ముగించుకొని వచ్చిన తర్వాత జగన్ ఇంటికి రావడం జరిగింది. ఈ రోజు ఉదయం 10:30కి మళ్ళీ సిబిఐ విచారణకు వెళ్ళడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కూడా కార్యకర్తలను ఎవరిని ఉండొద్దంటూ కూడా పోలీసులు ఆదేశించడం జరిగింది. అందరినీ ఎవరన్నా ఉంటే అరెస్ట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళందరినీ కూడా వెళ్లిపోమని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం జగన్ నివాసం దగ్గర చూసినా కొద్దిసేపటి క్రితమే వాసిరెడ్డి పద్మ కావచ్చు, మైసూరారెడ్డి లాంటి నాయకులందరూ కూడా రావడం జరిగింది. సోమయాజులు కూడా లోపలే ఉన్నారు. మొత్తం మీద నాయకులందరూ కూడా ఇప్పుడిప్పుడుగానే జగన్ నివాసానికి చేరుకుంటున్నారు. ఏం జరుగుతుంది అనే దాని మీద అందరికీ సర్వత్రా ఆందోళన కనిపిస్తుంది. జగన్ ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే నిన్న మొన్నట్లాగానే ఆ విచారణ ముగించుకుని బయటకు వస్తారా అనే దాన్ని మాత్రం కొంత ఆందోళన కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది అనే టెన్షన్ మాత్రం అందరిలో కనిపిస్తుంది. విచారణ ఏ విధంగా జరుగుతుంది, జగన్ ఈ రోజు ఖచ్చితంగా బయటికి వస్తారా రానా, వస్తే ఏ టైంలో వస్తారనేది విచారణ ఇంకా కొనసాగుతుందా, నిన్నట్లాగానే 6:30కి ముగుస్తుందా, లేకపోతే ఇంకా విచారణ కొనసాగిస్తుందా, లేకపోతే సిబిఐ అధికారులు బయటికి వచ్చి అరెస్ట్ చేస్తామని ప్రకటిస్తారనే ఆందోళన మాత్రం అందరిలో కనిపిస్తుంది. ఇప్పటికే ఒక్కొక్కరే జగన్ నివాసానికి నాయకులందరూ కూడా వస్తున్నారు. కొద్దిసేపు క్రితమే వాసిరెడ్డి పద్మ రావడం జరిగింది, అధికార ప్రతినిధి. అలాగే 2 రోజుల క్రితం పార్టీలో చేరిన మైసూరారెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే జగన్ నివాసానికి చేరుకోవడం జరిగింది. అలానే సోమయాజులు ఎవరైతే సలహాదారులు ఉన్నారో సోమయాజులు కూడా కొద్దిసేపటి క్రితమే జగన్ నివాసానికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికి ఒక్కొక్కరుగా నాయకులందరూ కూడా చేరుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం మాత్రం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మాత్రం టెన్షన్ కనిపిస్తుంది. ఒకవేళ జగన్ ని కనుక అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని విధంగా నష్టపోతుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే జగన్ పార్టీ అరెస్ట్ చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోరు. అందరూ కూడా పోరాడతాము, కాకపోతే పోలీసులు కావచ్చు, ఇటు అధికార పార్టీ కావచ్చు కుట్ర చేస్తున్నారు, కుమ్మక్కైపోయారు. పార్టీ కార్యాలయంలో నాయకులు ఎవరిని కూడా ఉండొద్దని చెప్పడం మాత్రం పోలీసులు కక్షపూరిత చర్య. ఇప్పటికే చాలా జగన్మోహన్ రెడ్డిని ప్రచారానికి వెళ్ళనీయకుండా సిబిఐ 3 రోజుల పాటు విచారణ చేస్తుంది. మరోవైపు పార్టీ కార్యాలయంలో ఉప ఎన్నికలు జరుగుతున్న 18 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు ఉండకుండా ఎలా ఉంటారని కూడా నాయకులు ప్రశ్నిస్తారు. మొత్తం మీద ఏం జరుగుతుంది, జగన్ ఈ రోజు సాయంత్రం సిబిఐ విచారణ ముగించుకొని బయటికి వస్తారా, లేకపోతే అరెస్ట్ అవుతారా అనే ఆందోళన మాత్రం మొత్తం మీద జగన్ పార్టీ నాయకులందరిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క నాయకులు జగన్ నివాసానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో జగన్ అరెస్ట్ అయితే మాత్రం కీలక సమావేశం ఇక్కడ జరిగే అవకాశం కనిపిస్తుంది. పరితోష్, మురళీ, ప్రకటికి కొంతమంది వైఎస్ఆర్ సిపి నేతలు చేరుకున్నారని మీరు చెబుతున్నారు. వీళ్ళు ఎవరైనా కూడా మీడియాతో మాట్లాడడం జరిగిందా? వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను విశ్లేషించుకుంటున్నారా, లేకపోతే ఏమైనా సంకేతాలు వీళ్ళకైనా లభించినట్లు కనిపిస్తుందా ఇప్పటికే దిల్కుషాలో ఉన్న వైఎస్ఆర్ సిపి ఇతర నేతల నుంచి? అయితే ప్రస్తుతం అందరి నేతల్లో మాత్రం ఒక రకమైన టెన్షన్ కనిపిస్తుంది. జగన్ సిబిఐ విచారణ ముగించుకొని బయటకు వస్తారా, లేకపోతే రేపు ఎలాగో కోర్టుకు హాజరవ్వాలి కాబట్టి సిబిఐ నిన్నట్లాగానే విచారణ ముగించుకున్న తర్వాత బయటికి పంపిస్తారా లేదా అనే దాని మీద మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు. ఏం జరగబోతుంది, ఒకవైపు హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఏదైనా జరగచ్చు, ఏ క్షణంలో ఏం జరుగుతుందనే టెన్షన్ మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరిలో కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా చేరుకుంటున్న నాయకులు ఎవరు కూడా ప్రస్తుతం సమావేశంలో లోపల మీడియా టీవీ ఛానల్స్ ని చూస్తున్నారు. ఏం జరుగుతుంది, దిల్కుషా దగ్గర ఏం జరుగుతుంది అనే విషయాన్ని టీవీలో చూస్తున్నారు. మరోవైపు అందుబాటులో ఉన్న నాయకులందరితో కూడా వాళ్ళు టెలిఫోన్ లో సంభావించుకున్నారు. మొత్తం మీద మాత్రం జగన్ అరెస్ట్ చేస్తారా లేదా అనే దాన్ని మాత్రం నాయకులందరిలో కూడా ఉత్కంఠ కనపడుతుంది. ఏం జరుగుతుంది, ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కనిపిస్తుంది. మొత్తం మీద మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇటు సిబిఐ కుమ్మక్కయ్యి చేస్తున్న కుట్రగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాటిని అభివర్ణిస్తున్నారు. మరోవైపు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను పంపించడాన్ని మాత్రం వాళ్ళు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. పరితోష్,
రైట్, మరికాసేపులో మళ్ళీ సంప్రదిస్తాను మురళి. జగన్ మూడో రోజు విచారణ ఇవాళ దిల్కుష్ గృహంలో సుదీర్ఘంగా కొనసాగుతోంది. నిన్న మొన్నట్లానే ఆయన ఉదయం 10:30కు చేరుకున్నప్పటి నుంచి విచారణ కొనసాగుతుంది. అయితే నిన్న మొన్నటికి కాస్త భిన్నంగా ఈ కేసులో A2 నిందితుడుగా ఉన్న వ్యక్తి, కీలకమైన అంటే జగన్ వ్యక్తిగత ఆడిటర్ కూడా అయినటువంటి, అన్ని సంస్థల్లోనూ కొన్ని ఆడిటింగ్ చేసినటువంటి వ్యక్తి, పైగా ఒకటి సంస్థలలో కీలక పదవుల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డిని ఇవాళ విచారణకు పిలిపించడం, జగన్ కన్నా అరగంట ముందే ఆయన చేరుకోవడంతో ఇవాళ విచారణ నిన్న మొన్నటికి కాస్త భిన్నమైనటువంటి అంశాల చుట్టూ తిరిగి ఉండొచ్చు అనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆయన విచారణ కూడా మధ్యాహ్నం ముగిసినప్పటికీ నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలా మొత్తానికి వాళ్ళ సిబిఐ కస్టడీ కూడా వాళ్ళ సాయంత్రం ముగిసినప్పటికీ జగన్ మటుకు ఇంకా సిబిఐ విచారణలోనే ఉన్నారు. ఆయన మీద సిబిఐ విచారణ కొనసాగుతోంది. అయితే నిన్న మొన్నట్లాగా జగన్ సాయంత్రం విచారణ ముగించుకుని ఇంటికి వచ్చేస్తారా, లేదా ఏమైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవచ్చునా అనేది ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. వాస్తవానికి రేపు మే 28న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు సమన్ల మేరకి సిబిఐ కోర్టుకు ఎలాగూ హాజరు కావాల్సి ఉంది. అయితే దానికి సంబంధం ఉన్నా లేకపోయినా సిబిఐ దర్యాప్తు ప్రకారం సిబిఐ అధికారులు ఒకవేళ అంటే వాళ్ళు అది చేయవలసి ఉంటుంది అని భావించినట్లయితే చట్టపరంగా వాళ్ళు అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికైతే ఎటువంటి సమాచారం స్పష్టతతోటి అరెస్ట్ అయ్యారు లేదు అనే సమాచారం దిల్కుష్ గృహం నుంచి బయటికి రావట్లేదు. నిన్న మొన్నటికి ఇవాళకి ఉన్న కాస్త తేడా ఏమిటంటే, స్పష్టమైన తేడా ఏమిటంటే ఇవాళ పోలీస్ భద్రత చాలా అనూహ్యంగా చాలా పెంచేశారు దిల్కుష్ గృహం చుట్టూ. నగర వ్యాప్తంగా కూడా భద్రతని హై అలర్ట్ స్టేట్ లోకి మార్చారని తెలుస్తోంది. ఈ అన్ఫోల్డింగ్ ఈవెంట్స్ ని ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తూ ఉంటారు. వరుసగా మూడో రోజు ఇవాళ దిల్కుష్ అతిథి గృహంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. మరింత సమాచారం దిల్కుష్ గెస్ట్ హౌస్ నుంచే మా ప్రతినిధి రమేష్ వైట్ అనేది తెలుసుకున్నాం. రమేష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సంకేతాలు మీకు లభిస్తూ ఉన్నాయి? ఇవాళ విచారణ కొలిక్కి మరి కాసేపటి వచ్చే అవకాశం ఉందా? సంతోష్, ఇవాళ విచారణలో పలు కీలకమైన అంశాలకు సంబంధించి జగన్ ప్రశ్నించిన సమాచారం ఉంది. ఎందుకంటే కొన్ని బ్రీఫ్ కేస్ కంపెనీలు ఉన్నాయని చెప్పి సిబిఐ ఇప్పటికీ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ కంపెనీలు మొత్తం కూడా కలకత్తా బేస్డ్ గా ఈ కంపెనీలన్నీ నడిచాయి. ఈ కంపెనీలన్నీ కూడా మొత్తం జగన్ కంపెనీలో మొత్తం 21 కంపెనీలు ఈ బ్రీఫ్ కేస్ కంపెనీలు కూడా జగన్ కంపెనీలో జగత్ పబ్లికేషన్ లో 195 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టాయని చెప్పి ప్రధాన అభియోగం ఉంది. ఈ అభియోగాల పైన ఔరా కేంద్రంగా నడిచిన ఈ 21 కంపెనీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేసింది. ఈ కంపెనీలు ఎవరు, ఈ కంపెనీల వెనుక ఉన్నవారు ఎవరు, కంపెనీల సృష్టికర్త ఎవరు అన్న విషయాన్ని ప్రధానంగా విచారించింది. దీంట్లో సుగుమా ఇండస్ట్రీస్, సుగుమా శాండిల్ అనే 2 కంపెనీలు కలిపి జగతి పబ్లికేషన్ లో దాదాపు 60 కోట్ల పైచలకు పెట్టుబడి పెట్టడం జరిగింది. అయితే ఈ పెట్టుబడులు ఎవరు పెట్టారు, అసలు ఈ కంపెనీలు ఎక్కడివి అని చెప్పి పూర్తిగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దాని వెనకాల బాబులాల్ అనే ఒక ట్యాక్స్ కన్సల్టెన్సీ తో పాటు మరొక వ్యక్తి ఉన్నట్లుగా సిబిఐ గుర్తించింది. దీని వెనకాల ఈ బాబులాల్ వెనకాల ఎవరు ఉన్నారని చెప్పి సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిపినప్పుడు దాని వెనకాల విజయసాయి రెడ్డి ఉన్నట్లుగా పూర్తిగా ఆధారాలతో సహా బయటపడింది. అయితే దీనికి సంబంధించి జగన్ ఇవాళ ఉదయం నుంచి కూడా సిబిఐ ప్రశ్నించారు. ఈ బ్రీఫ్ కేస్ కంపెనీలు, ఈ సృష్టికర్త ఎవరు, బ్రీఫ్ కేస్ కంపెనీలు కూడా పూర్తిగా జగన్ సృష్టించినవే, తర్వాత విజయసాయి రెడ్డి సృష్టించినవని చెప్పి సిబిఐ భావిస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ సంబంధించి ఈ కంపెనీలు కావచ్చు, జగత్ పబ్లికేషన్ లో ఇంకా బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టుబడులు 195 కోట్లు పెట్టాయి కాబట్టి కంపెనీల వెనకాల సృష్టికర్తలను గుర్తించిన సిబిఐ దాని గురించి ప్రధానంగా విచారించింది. పర్తోష్ ఇప్పటికీ మనకున్న సమాచారం వరకు కొన్ని ఊహాగానాలు ఢిల్లీ సిబిఐ వర్గాలు కొన్ని విషయాలు చెప్తున్నాయి. ఢిల్లీ సిబిఐ వర్గాలు జగన్ ను అరెస్ట్ చేసినట్టుగా కొన్ని ఢిల్లీ సిబిఐ వర్గానికి కొన్ని సమాచారం వస్తుంది. ఈ సమాచారం మేరకు ప్రధానంగా ఢిల్లీ నుంచి కొంత సమాచారం వస్తుంది. ఢిల్లీ నుంచి చెప్తున్న సిబిఐ వర్గాలను బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా ఢిల్లీ సిబిఐ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా కన్ఫర్మేషన్ కోసం కొద్దిసేపు ఆగాలని చెప్పి ఢిల్లీ సిబిఐ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఢిల్లీ నుంచి మాట్లాడితే ఢిల్లీ ఉన్న సిబిఐ డైరెక్టర్ కావచ్చు, ఢిల్లీలో ఉన్న ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళందరితో కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయబోతున్నట్లుగా వాళ్ళు సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పటికీ ఇక్కడ సిబిఐ జేడీ హైదరాబాద్ మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ చేయలేదు. అయితే విచారణ మాత్రం కొనసాగుతుందని చెప్పి కొన్ని చెప్తున్నారు. లోపల ఉన్న జగన్ తరపు వ్యక్తులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళు కూడా ఒకటే విషయం చెప్తున్నారు. ఇంకా విచారణ
కొనసాగుతుంది, విచారణలో భాగంగా ఉంది, విచారణ ఇంకా పూర్తి కాలేదు, మరి కాసేపట్లో బయటికి వస్తారని చెప్పి జగన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా సిటీ పోలీస్ మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమై దాదాపు 3 గంటల సమయం నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో సిటీ పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమై సిటీ మొత్తాన్ని కూడా అప్రమత్తం చేస్తారు. దీంతో పాటు సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడెక్కడ భద్రత కట్టుదిట్టం చేస్తారు. దీంతో పాటుగా ప్రధాన కూరల్లో కావచ్చు, కొన్ని సెన్సిటివ్ ఏరియాలు కావచ్చు, కొన్ని కీలకమైన ప్రాంతాలు కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా సిబిఐ అధికారులు ఇప్పటికే తమ స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా దిల్కుషా వద్ద కూడా ఇప్పటికీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికెక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి రాకుండా పూర్తిగా అడ్డుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీడియా ప్రతినిధుల పైన కూడా ఆంక్షలు విధించారు. మీడియా ప్రతినిధులు కొద్దిమందిని మాత్రమే అంటే అక్రెడిటేషన్ ఉన్న ఆ మీడియా ప్రతినిధులు మాత్రం ఇక్కడ అనుమతి చేస్తున్నారు. అయితే 3 గంటల సమయం నుంచి ఇప్పుడు ఇదే తంతు కొనసాగుతుంది. మొత్తం భద్రతను టైట్ సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద ఎవరు వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన వాళ్ళు ఎవరు ఇక్కడ రాకుండా పూర్తిగా అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. అయితే ఈ ఊహాగానాలు అరెస్ట్ అయ్యారని చెప్పి ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో సిటీ పోలీసులు అప్రమత్తమైనట్లుగా కొంత సమాచారం ఉంది. అయితే సిటీ పోలీసులు అడిగినప్పుడు తాము రేపు జగన్ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో దీని కొరకే అప్రమత్తమయ్యి అంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి, దేనికోసం ప్లాన్ చేసుకోవాలి అన్న దానిలో భాగంగానే తాము ఇప్పటికీ ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసిన తప్పించి ఇందులో ఎలాంటి సమాచారం మాకు సిబిఐ వర్గాల నుంచి ఇంకా అందలేదు. సిబిఐ వర్గాల నుంచి ఇంకా సమాచారం అందిన తర్వాత భద్రతను ఇంకా పూర్తిగా కట్టుదిట్టం చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. పర్తోష్ ఓకే రమేష్, మనం చూసుకుంటే కనుక మొన్న 8 గంటల పాటు సిబిఐ ప్రశ్నించింది, అట్లానే నిన్న 7.5 గంటల పాటు ప్రశ్నించింది, ఇవాళ 3వ రోజు కూడా ఇంకా ప్రశ్నిస్తూనే ఉంది. సో ఈ 3 రోజుల్ని కనుక క్రోడీకరించుకొని చూసుకుంటే అసలు సిబిఐ అడుగుతున్న ప్రశ్నలకు నేను అన్నింటికీ సమాధానాలు సక్రమంగా చెప్పాను, అడిగిన వాటన్నింటికీ నేను సమాధానాలు చెప్పానని చెప్పి జగన్ బయటకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ క్రోడీకరించుకుంటే ఇవాళ ఎలా ఉండవచ్చు పరిస్థితులు అనిపిస్తోంది? వరప్రసాద్, ఇప్పటికీ మనకున్న సమాచారం వరకు సిబిఐ అధికారులు ఇవాళ ఉదయం నుంచి కూడా సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ మాత్రమే జగన్ ప్రశ్నిస్తారు. మధ్యలో కొద్ది సమయం మాత్రం దాదాపు ఒక 3 గంటల సమయం 3 గంటల సమయంలో జేడీ మళ్ళీ తిరిగి కొద్దిసేపు బయటికి వెళ్లి తిరిగి రావడం జరిగింది. అయితే తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో ప్రధానంగా ఔరా కేంద్రంగా నడుస్తున్న కొన్ని కంపెనీలు జగతి పబ్లికేషన్ లో పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ ఔరా కేంద్రంగా నడుస్తున్న 21 కంపెనీలు కలిపి మొత్తం 195 కోట్ల మేరకు జగతి పబ్లికేషన్ లో పెట్టుబడి పెట్టాయి. ఈ పెట్టుబడులకు సంబంధించిన పూర్తి విషయాలు ఆరా తీసే ప్రయత్నం చేశారు. దీంతో సుగుమా కావచ్చు, శాండిల్ కంపెనీ అనే 2 కంపెనీలు సంబంధించి పూర్తిగా డీటెయిల్ ఎంక్వైరీ సిబిఐ అధికారులు చేశారు. ఈ కంపెనీలు 2 కలిపి